మాన్. సో ఈ మూవీ మనకి ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచిందో అండ్ మూవీ కూడా అదే రేంజ్లో తీశాడు. సో నాకు అక్కడ కనపడింది మాత్రం మొత్తం హనుమాన్ తప్ప తేజ సజ్జ ఎక్కడ కనపడలే. సో ప్రశాంత్ వర్మ గారు మీరు ఈ ఫిక్షనల్ స్టోరీని చాలా బాగా చాలా ఎంగేజింగ్గా చాలా బాగా తీసుకెళ్లారు. నాకైతే మాత్రం ఎస్పెషల్గా హనుమాన్ గురించి వచ్చే కొన్ని హై సీన్స్ ఏవైతే ఉంటాయో సో అవి మాత్రం అసలు గూస్ బంప్స్ అనమాట. అంటే ఎస్పెషల్గా చెప్పాలంటే సముద్రగని గారు ఒక సీన్లో వస్తారు, హనుమాన్ని ఎలా అయితే ఎలివేట్ చేస్తారో ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగుంది. సినిమాలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సో మనకి అంటే ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో అది మన తెలుగులో, ఇప్పటి నుంచి బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ సో అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మన హనుమాన్ నెక్స్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇక సూపర్ మ్యాన్ సినిమాలు అయితే ఖచ్చితంగా వస్తాయని, అంటే మనకు ఆల్రెడీ దీనికి పార్ట్ 1 కదా, పార్ట్ 2 కూడా ఉంది. లాస్ట్ ఎండింగ్ 25 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీశారు భయ్య. అది మాత్రం అసలు హనుమాన్ వచ్చే సీన్ ఉంటుంది అసలు కిరాక్ అనమాట, కిరాక్. నాకు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడ ఏంటంటే కొంచెం స్లో అయితే ఫస్ట్ హాఫ్, అసలు అది అంత ఎఫెక్ట్ కూడా అనిపించదు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం చాలా సూపర్గా ఉంటుంది. సో తేజ సజ్జ గారి క్యారెక్టర్ అంటే ఆయనకు పవర్స్ ఎలా వచ్చాయి, అసలు ఏం జరిగింది, సో విలన్ వీళ్ళ ఊరికి ఎందుకు వస్తాడు, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు మూవీలో చూడాలి. సో అంటే స్టోరీ ఆల్రెడీ కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటుంది, బట్ తీసిన విధానం ఏదైతే ఉందో సో హనుమంతుని పోర్ట్రేట్ చేస్తూ అంటే మనకి ఆ పురాణాల గురించి చెప్తూ సో అది మాత్రం చాలా బాగా తీశారు. అది మాత్రం నాకు చాలా నచ్చింది. సో మూవీ సంక్రాంతి బరిలో వస్తుంది, ఉంటుందా పోద్దా అని చాలా ఇది ఉండే, బట్ మూవీ చూసాకైతే నాకైతే ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి సంక్రాంతి బరిలో ఫస్ట్ అడుగు చాలా గట్టిగా పడింది. హనుమంతుని అడుగు పడితే ఎలా ఉంటుంది అలా గట్టిగా పడింది. అంటే మనకి కార్తికేయ మూవీ అయితే ఏ రేంజ్లో హిట్ అయిందో నార్త్లో, డెఫినెట్గా మనకి రేపు ఇక్కడ థియేటర్స్ లేవు కాబట్టి సో కొంచెం కలెక్షన్ తగ్గుద్ది ఖచ్చితంగా, బట్ నార్త్లో మాత్రం కొట్టేస్తుంది పక్కా, ఒక రేంజ్ హిట్ అయితే అవుద్ది. సో రేపు గుంటూరు కారం వచ్చాకైతే తెలుస్తుంది, గుంటూరు కారం టాక్ని బట్టి నెక్స్ట్ మన హనుమాన్ అయితే ఆడుద్ది ఖచ్చితంగా. కాకపోతే గుంటూరు కారం కనుక ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే సో థియేటర్స్ అనేవి మళ్ళీ ఆక్యుపెన్సీ ఖచ్చితంగా గుంటూరు కారంకి ఉంటాయి కాబట్టి సో కొంచెం కలెక్షన్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. బట్ అసలు ఏ సినిమా లేనప్పుడు కనుక ఈ హనుమాన్ మూవీ వచ్చుంటే మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ మూవీ మాత్రం అసలు హనుమంతుని గురించి అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఫిక్షనల్ మరి పార్ట్ 2లో హనుమంతుని క్యారెక్టర్ ఎవరు వేస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే రవితేజ గారి వాయిస్ ఉంది. సో అది ఒకప్పుడు రవితేజ గారి అంత అనిపించలేదు, బట్ కొంచెం అయితే కామెడీ అయితే జనరేట్ చేసిందన్నమాట. మనకు కోతికి వాయిస్ ఉంటుంది, అదైతే బాగుంది. సో ఓవరాల్గా అయితే మూవీ మాత్రం మంచి హిట్ కొట్టేసింది భయ్య. సో అవుట్ ఆఫ్ 5కి ఈజీగా 3.7, 3.8 ఇచ్చేయచ్చు, అంత బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతి బరిలో నిలబడే మూవీ. ప్రతి ఒక్కరు సో కమర్షియల్ స్టోరీస్ వస్తుంటాయి పోతుంటాయి, అవి ఎప్పుడు రెగ్యులర్, బట్ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు థియేటర్లోనే వాచ్ చేయాలి, థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి. సో చాలా బాగుంది. మీరు కూడా చూస్తే రివ్యూ నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.